అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు బదాం రాజ్ కుమార్, 27th వార్డ్ కౌన్సిలర్ని. విషయం ఏంటంటే, గత సంవత్సరం 6వ నెల 2023 నాడు రాజారాం నగర్లో నాకు వాటర్ ప్లాంట్ ఉండేది. అంటే వాటర్ ప్లాంట్ రెంట్కు ఇచ్చినటువంటి యజమాని నా వాటర్ ప్లాంట్ని బయట పడేయడం వల్ల నేను అదే రోజు పడిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా రికార్డింగ్ చేసి ఫోటోలు తీసి సాయంత్రం టైంలో సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ డ్యామేజ్ అయింది, చర్య తీసుకోగలరని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ అప్పటి సిఐ గారు సురేష్ బాబు గారు ఇలాంటి చర్య తీసుకోలేదు. ఇదప్ప నేను మరుసటి రోజే సిఐ గారికి, ఏసీపీ గారికి, మరి సిపి గారికి ముగ్గురిని ఎండార్స్ చేసుకుంటూ రిజిస్టర్ పోస్ట్ కూడా చేయడం జరిగింది కంప్లైంట్. దాని మీద కూడా ఎలాంటి చర్య తీసుకోకపోవడం వల్ల మళ్ళీ వారం రోజుల తర్వాత నిజామాబాద్కు పోయి సిపి గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ నా కంప్లైంట్ మీద ఎలాంటి చర్య తీసుకోకపోవడం వల్ల నేను అన్నిటినీ సిఐ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ని, మళ్ళీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇచ్చినటువంటి కంప్లైంట్ని, మళ్ళీ సిపి గారికి ఇచ్చిన అన్నింటినీ పంచి చేసి కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రైవేట్ కంప్లైంట్ చేసిన తర్వాత కూడా 2-3 months వరకల్లా ఎఫ్ఐఆర్ అనేది చేయలేదు. మా అడ్వకేట్ గారు అయినటువంటి అమితాబ్ గారు ఫోర్స్ పెట్టడం వల్ల 6వ నెలలో ఇచ్చినటువంటి ఇష్యూని 11వ నెలలో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. 11 నవంబర్ 2003లో ఎఫ్ఐఆర్ అయింది. అప్పటి నుంచి పంచనామా కాపీ గురించి సుమారు ఒక 20-30 సార్లు పోవడం జరిగింది. సిఐ గారు మారిపోయారు, మన కొత్త సిఐ గారు వచ్చి రవికుమార్ సార్ వచ్చి ఈయనకు సుమారు 20 సార్లు కలవడం జరిగింది. కానీ నా కంప్లైంట్ మీద పంచనామా రిపోర్ట్ రాయడానికి మరి సిద్ధంగా లేరు. ఇప్పుడు పోయినా కూడా రేపు రాస్తా, మళ్ళీ రాస్తా, తర్వాత రాస్తా అని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు. కానీ ఎఫ్ఐఆర్ చేయట్లేదు, పంచనామా రిపోర్ట్ రాయట్లేదు. అయితే నేను గత శుక్రవారం నాడు నిజామాబాద్ సిపి గారికి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిపి గారు అక్కడ లేకుంటే డీసీపీ గారు ఉండే, డీసీపీ గారు డైరెక్ట్ స్పీకర్ ఆన్ చేసి, మొబైల్తో స్పీకర్ ఆన్ చేసి సిఐ గారికి ఫోన్ కలిపారు. ఏంటి 547/23 ఎఫ్ఐఆర్ మీద మీరు పంచనామా రిపోర్ట్ ఎందుకు రాయలేదు అని చెప్పేసి డీసీపీ గారు అడిగితే సిఐ గారు ఏం చెప్పారు, రాసినాం సార్ రిపోర్ట్ పంపించేసినామని చెప్పేసి తప్పుడు సమాచారం ఇచ్చారు. స్పీకర్ ఆన్ ఉంది కాబట్టి నన్ను అడిగి ఇచ్చినట్టు అంటే ఇవ్వలేదని చెప్పేసి నేను చెప్పేసిన. దాని తర్వాత మన సిఐ గారికి వినబడతా ఉంది కాబట్టి మరి రిజిస్టర్ పోస్ట్ చేసిన అని చెప్పి డీసీపీ గారు ఎత్తింది. చేయలేదు సార్ అన్నాడు. మరి రిజిస్టర్ పోస్ట్ చేయలేవు, హ్యాండ్ టు హ్యాండ్ చేయలేవు కదా, మరి మనం పంపించేస్తున్నాం. ఆయన ఇచ్చేస్తే ఫర్దర్ ఆయన ఏ కోర్టు పోవాలనో ఆయన ప్రయత్నాలను తీసుకుంటాడు. ఇలా ఎందుకు లీటర్ ఇయ్యలేదు అని చెప్పేసి డీసీపీ గారు సార్ ఇచ్చేస్తారా అని చెప్పేసి మాట ఇచ్చారు. అదే శుక్రవారం నాడు ఇక్కడ వచ్చిన. శుక్రవారం నుంచి నిన్నటి వరకు ఒక 10 సార్లు పోయి కలిసినా కూడా ఇచ్చే దాఖలాలు లేవు. ఇప్పుడు ఏమంటారు మళ్ళా అంజమ్మ మేడం కలవండి. Thanks for watching. Like, share and subscribe.